సంగతి చూడు. గో 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 గో. ఆగరా. మాధురి మాధురి కూల్, టెన్షన్ పడకు. మిస్ అయ్యాడు జడి. వాణ్ణి మాత్రం వదలకండి. అలాంటి వాడు ప్రాణాలతో ఉండకూడదు. వాణ్ణి మేమైతే వదలము. వాడి సంగతి మేము చూసుకుంటాము. నన్ను వాడు చంపేస్తాడేమో అనుకున్నాను, కానీ మీరొచ్చి కాపాడారు. మీకెలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. ఇది మా డ్యూటీ. నువ్వు ఏడవకు. నువ్వు బానే ఉన్నావుగా, టెన్షన్ పడకు. నాకేదో ఇబ్బందిగానే ఉంది. హాస్పిటల్కి వెళ్దాం. పర్వాలేదండి, నన్ను మా ఇంటికి పంపించేయండి. ముందు హాస్పిటల్కి తీసుకెళ్తాం. నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పావు కదా, డాక్టర్స్ చెక్ చేశాక తర్వాత మేమే ఇంటి దగ్గర దిగబెడతాం. సరే అండి. కిరణ్ సార్, తనని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళండి. ఓకే సార్. వెళ్ళమ్మా. జాగ్రత్త. ఇప్పుడు ఎలా ఉంది? అంతా ఓకే కదా? ఇప్పుడు పర్వాలేదండి. ఇలా ఉన్నానంటే మీ వల్లే. నన్ను నా కడుపులో పెరుగుతున్న బిడ్డని కాపాడారు. మీ మేలు మర్చిపోలేను. బ్రతికున్నంత వరకు మీ సహాయాన్ని గుర్తుంచుకుంటాను. ఇందులో ఏముంది? ఊరుకోచెలే ఊరుకోచెలే ఊరుకోచెలే. సారీ అమ్మా. ఎందుకన్నయ్య సారీ? నాకు పునర్జన్మనిచ్చిన దేవుళ్ళు మీరు. మీరు ఆప్యాయంగా నన్ను చెల్లి అంటే నాకంతకన్నా సంతోషమేముందన్నయ్య. మా అన్నయ్యలకి నేనంటే ఎంత ఇష్టమో మీరు నన్నంతే ఇష్టంగా చెల్లి అని పిలిచారు. మీ పిలుపులోనే ఆ ప్రేమ కనిపించింది. నాకు పుట్టబోయే బిడ్డకు మీరు మేనమామే. ఏడుంటదో ఏమో. నాన్న నాన్న మాధురి, నాన్న. అమ్మా మాధురి. మాధురి, మాధురి, అమ్మా. నీకేం కాలేదు కదమ్మీ? నీకేం కాలేదు కదమ్మా. నీకేమైందో తెలియక కుమిలిపోతున్నావమ్మా. నరకం అనుభవిస్తున్నావు. నిన్నిట్ట చూసేదాకా మనసులో లేదంటే నమ్ము. ఆ ఎంకన్న సామి దయ మన మీద ఉండదు కాబట్టే నువ్వు క్షేమంగా తిరిగొచ్చుండావమ్మీ. అవునమ్మా, లేదంటే మా గుండెలు ఆగిపోయి చచ్చిపోయి ఉండేవాళ్ళం. బాబాయ్, పొరపాటును కూడా అలా మాట్లాడకండి. మాధురి వచ్చేసింది కదా, ఇక ఆ బాధను వదిలేయండి. అవును మావయ్య, మాధురి సేఫ్గా వచ్చింది కదా, ఇంక మీరు హ్యాపీగా ఉండండి. మాధురి, నిన్నెవరు తీసుకెళ్లారు? అసలు ఏమైంది? వాడెవడో నాకు కూడా తెలీదన్నయ్య. ఫ్రూట్స్ కొనడానికి వెళ్తుంటే వాడు నాతో అసభ్యంగా మాట్లాడి నన్ను బలవంతంగా తీసుకువెళ్ళిపోయాడు. ఇప్పుడు మీ ముందు ఇలా కనపడుతున్నానంటే కేడీలే కారణం. వాళ్ళ నీచం నుంచి కాపాడి వాళ్ళ టీంతో మన ఇంటికి పంపించారు. వాళ్లకు మనం చాలా రుణపడి ఉన్నాం. ఎన్నో సమస్యల నుంచి మనల్ని బయటపడేస్తున్నారు. ఎన్నో ఆపదల నుంచి గట్టెక్కిస్తున్నారు. వాళ్ళ మేలు మర్చిపోలేం. అంత పెద్ద మాటలు వద్దులేక, మంచి వాళ్ళ కోసం ఆ దేవుడే అలాంటి వాళ్ళని పంపిస్తాడు. అది వాళ్ళ డ్యూటీ, అంతే. ఏదేమైనా వాళ్ళకి మనం జీవితాంతం కృతజ్ఞతగా ఉండాలి. అల్లుడు గారు, కోపంలో ఏదేదో జరిగిపోయింది. మాధురి కనిపించలేదన్న బాధలో తప్పుగా మాట్లాడాం, అంతే తప్ప మరొకటి లేదు. చిన్నవారైనా
చేతులెత్తి వేడుకుంటున్నాను, మనసులో ఏమీ పెట్టుకోకండి. చచ్చా, అలాంటిదేం లేదు మామయ్య గారు. అమ్మాయిని మీకు అప్పగిస్తున్నాను. నా కూతురంటే నాకు ప్రాణం. జాగ్రత్తగా చూసుకోండి బాబు. అలాగే మామయ్య గారు. బావా, నీ మీద నాకే ద్వేషం లేదు. ఈ ఇన్సిడెంట్ వల్ల అలా మాట్లాడాను. మనసులో నుంచి వచ్చినవి కావు. నాన్న, నేను మాధురి వాళ్ళతో పాటు వెళ్తాను. వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను. దేనికిరా? మాధురికి మళ్ళీ ప్రమాదం ఉందనుకుంటున్నావా? అలా అని కాదు, కానీ అది కూడా ఒక కారణమే. కిడ్నాప్ చేసింది ఎవరో కూడా మనకి తెలీదు. నెక్స్ట్ వాళ్ళు ఊరికే ఉంటారా? అది మనం చెప్పలేం కదా నాన్న. కొన్ని రోజులు మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. కరెక్టే. ఇక నుండి అలర్ట్గా ఉంటాను. ఇక ఎవరైనా ఏం చేయలేరు. బావ చెప్తున్నాడుగా యువరాజ్, మాధురిని ఆ వెధవ ఇంకేం చేయలేడు. జేడీ కేడీ తన జోలికి కూడా వాణ్ణి రానివ్వరు. ధైర్యంగా ఉండు. మాధురికి ఏం కాదు. కావాలంటే నీ తృప్తి కోసమైతే వెళ్ళిరా. పద మాధురి. పద మాధురి. వెళ్ళొస్తానమ్మా. అట్నే అమ్మి, జాగ్రత్త. ఆ? వెళ్ళొస్తానన్నా. జాగ్రత్తగా ఉండమ్మా. బాబు, వెళ్ళొస్తానయ్య. జాగ్రత్త. సరే మావయ్య. అమ్మి కౌశికి, ఇప్పుడు మనసు కుదుట పడి ఉండదు. అవును పిన్ని.